బట్ ఎనీవే పవన్ ఒక స్టాండ్ తీసుకున్నాడు. నా ఉద్దేశంలో అందరూ ఒప్పుకున్నారు కదా, గేమ్ చేంజర్ అన్న, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్న పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ యొక్క నిజమైన రాజకీయాలు ఇప్పుడు ప్రారంభమవుతాయి. ఇప్పటివరకు నడిపోయింది ఎన్నికల ముందు. జగన్ వర్సెస్ పవన్ అన్నదే గత 5 ఏళ్ల నుంచి 2019 ఎన్నికల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయం జగన్ వర్సెస్ పవన్. అలానే తెలుగుదేశాన్ని తక్కువ చేస్తారా, తెలుగుదేశం యంత్రాంగం మెయిన్ అదే కదా, 130 వచ్చింది వాళ్ళకే కదా అంటే అవన్నీ నిజమే. కానీ మీరు ఎంత వంట చేసినా అందులో ఉప్పు వేయాలి, లేదా అందులో కొన్ని వేయాలి, దినుసులు వేస్తేనే దానికి అది వస్తుంది. పవన్ కళ్యాణ్ అలాంటి ఒక దినుసు పాత్ర ఇందులో నిర్వహించాడు, దాన్ని ఒప్పుకోవాలి. అలాగే ఇంకా నిన్న మన చర్చలో మస్తాన్ చెప్పిన దాంట్లో ఒకటి ఉంది, పవన్ను పెట్టుకోవడం వల్ల ఊపు అది వచ్చింది స్కోపు. అదే బీజేపీతో పెట్టుకోవడం వల్ల అసలు ఎన్నికలు జరిగాయి, లేకపోతే ఎన్నికలే జరుగుతాయని కూడా మీరు ఊహించలేరండి. సో ఈ రెండింటినీ కంబైన్ చేసి చంద్రబాబు నాయుడు మీరు అన్నట్టు ఒక రికార్డు స్థాయిలో, అంటే ఇప్పటివరకు ఆయన అంటారు కదా, ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎవరు లేరని. ఇప్పుడు మళ్ళీ ఈ వయసులో మళ్ళీ గెలవడం అన్నది ఖచ్చితంగా ఆ పార్టీకి ఊపునిచ్చే ఒక విషయం. అది కూడా ఎక్స్ట్రాడినరీ కదా. ఇప్పుడు 10వ వంతు సీట్లు కూడా రాకపోవటం. వై నాట్ 175 అని ప్రశ్న వేశాడు జగన్. వై నాట్ 175 అని ప్రజలు ఇచ్చిన ఒక సమాధానం. ఆయన 150 ఎందుకు మేము 175 ఇవ్వడం లేదు అంటే ఇదిగో ఈ కారణాల వల్ల మేము ఇవ్వడం. ఆయన మొన్న లండన్ వెళ్తున్నప్పుడు ఆయన చివరిసారిగా మాట్లాడింది 151 ప్లస్ మేము గెలుస్తాము అన్నారు. అది పొత్తు పార్టీలకు వచ్చింది. అదే ఇప్పుడు అదే అంటారు, ఐపాక్ వాళ్ళు అలా చెప్పారని అనుకున్నారు, కానీ అది కాదు, వాళ్ళు ఇలా చెప్పారు అని. కానీ ఇప్పుడు కొన్ని నిజాలు అంటే ఆ సమయంలో, ఇప్పుడు నేను ఇంత కేకే గురించి చెప్పు, వీ హ్యాడ్ సమ్ డిస్కషన్. అలాగే వాళ్ళ తరఫున 2 పత్రికలు ఛానల్స్తో చేసిన వాటిలో 160 వస్తాయని చెప్పిన వాళ్ళు 1-2 ఉన్నారు. అవును, బట్ అది వీళ్ళే నమ్మలేదు సార్, వీళ్ళే నమ్మి చెప్పలేనంత ఇదిగా ఉండింది. అది అక్కడే మనకు పీపుల్స్ పవర్, పబ్లిక్ పల్స్, మూడ్ అలాంటివి పనిచేస్తాయి. సో ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ జడ్జిమెంట్ అనుకోవాలి, ఒక అసాధారణమైన తీర్పు కింద దీన్ని తీసుకోవాలి. మూడోది ఒక సమగ్రమైన విధానం. మీరు జగన్ ఈ విషయం గుర్తించారని నేను ఎందుకు అంటున్నానంటే, రాజ్దీప్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓడిపోతే వెళ్ళిపోతాను, నాకేముంది, నేను ప్రజలకు మేలు అని 1-2 సార్లు అన్నాడు. ఈవెన్ రజనీకాంత్ సరే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా, అంటే ఇంటర్వ్యూస్లో కూడా ఆయన ఇలా ఎందుకు అన్నారు అని కూడా అనే ఒక విమర్శ కూడా వచ్చింది వాళ్ళ పార్టీలో. దీన్ని ఏదో మేకప్ ప్యాచప్ చేయడానికి సిద్ధం అన్నారు. ఆయన సిద్ధమయ్యాడు కానీ ప్రజలు కూడా సిద్ధమయ్యారని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. బట్ ఒకటైతే నిజం, ఎవరు టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఎవరు లేరు. ఇప్పుడు వచ్చాయి కాబట్టి వీళ్ళు మాట్లాడవచ్చు, కానీ ఇప్పటికి కూడా మొన్న ఉదయం వరకు నాకు దశల వారీగా చెప్తూ వస్తున్న మిత్రుడు మొన్న ఉదయం నమ్మకంగా ఒక్కొక్కరు మొన్నటి నుంచి ఫోన్లు చేస్తున్నారు, వస్తున్నామని. కాబట్టి అది వాళ్ళు ఊహించిన దానికంటే ఉద్ధృతంగా వచ్చింది. దీన్ని అంచనా వేసిన విధానాలు మార్చుకోకుండా అంచనాలు వేసి వ్యూహాలు వేస్తే ఏం లాభం అండి. సార్ వైసీపీ పరిస్థితి ఏంటి రాజకీయ పరంగా? కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే 5 సంవత్సరాలు నిలబడగలరా ఈ ఒత్తిడిని? మన ప్రజలు అంటే ఒకటి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనేది ముందు తెలుసుకోగలిగితే దాన్ని చక్కదిద్దుకోవడం తర్వాత ప్రారంభమవుతుంది. ఇంకా అది కాకుండా మేము ప్రజలకు చేసిన కానీ వీళ్ళకేం ప్రజలు కృతజ్ఞులు, మంచి చేసిన వాళ్ళు చేయరు, ప్రజలదే తప్పు, లేదా అదే కదా మంచి చేశానంటే కొన్ని మంచి చేస్తుండొచ్చు, మంచి జరిగింది ఆ పథకాల వల్ల, ఓకే. కానీ అదే సమయంలో ఇంకా వేరే చాలా జీవితం ఉంది కదా. రెండవది దాడులు, అరెస్టులు, కేసులు, కొట్టడాలు ఇలాంటివన్నీ ఎవరు ఆమోదిస్తారు? పైగా ఆంధ్రప్రదేశ్ లాంటి లేదా తెలంగాణ లాంటి కొంత చైతన్యవంతమైన రాష్ట్రాల్లో ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు ఆ పార్టీ వాళ్ళకే బోధపడలేదు. ఉన్నారు కాబట్టి బలపరిచారు, కానీ ఇప్పుడు ఫలితం కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అవి పూర్తిగా ఒప్పుకోకపోతే వాళ్ళు అది పొరపాటు అవుతుంది. ఆ పద్ధతులు దిద్దుకోవాలి. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు ఏదో అయిపోతాడు, తెలుగుదేశం మాయమైపోతుంది. నేను చాలాసార్లు తెలుగుదేశం ఏం మాయమైపోదు. అలాగే వైసీపీ కూడా జాగ్రత్తగా ఉంటే నిలదొక్కోవచ్చు. కానీ ఒక్క చిన్న సమస్య ఉంది, ఉన్నదే 15 మంది సభ్యులు. చంద్రబాబు నాయుడు గతంలో 23 మంది గేట్లు ఓపెన్ చేస్తే ఇప్పటికే కొంతమంది టచ్లో ఉన్నారు, అది ఇది అంటే ఆ సమస్య మాత్రం ఉంటుంది. ఫిరాయింపుల సమస్య, లేదా ఇప్పుడు అంతకుముందు తీసుకున్నట్టుగా కొంతమందిని
చేసిన సమస్య ఉంటుంది. బాగా తిట్టిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఓడిపోయారు కదా. అంటే ప్రజలు అలాంటివి నచ్చరు ఎవరైనా సరే. అది ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు నేర్చుకోవాలి, గెలిచిన వాళ్ళు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా జాగ్రత్తగా ఉండాలి, ప్రజాస్వామికంగా ఉండాలన్నది ఆలోచించాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. సార్ పొద్దున్న నేనేదో రాజధాని ప్రభావం పడింది అది ఇది అంటే అక్కడ మాట్లాడుతూ ఇప్పటికైనా 2 ఏళ్లలో ఈ అమరావతితో కొలికి తేవాలని అక్కడ ఎవరో చెప్పారు. నేను అదే చెప్పాను, తొందరగా దానికి ప్లాన్ ఇప్పటికైనా చట్టం తీసుకొచ్చి రేపు మళ్ళీ ఎవరైనా మారితే మళ్ళీ వెళ్ళే విధంగా కాకుండా ఒక కన్స్ట్రక్ట్గా చేయడానికి అవకాశం ఉంది. అమరావతి అనే ఇప్పుడు ఏ రాజధాని అయినా అసలు ఉన్నది పోవడానికి ఎక్కడ చట్టం ఉంటుంది? వాళ్ళొక చట్టం చేశారు అంతే. ఇప్పుడు అది చట్టం వాళ్ళే రద్దు చేశారు కదా. అవును. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వం ఇదికి వేయొచ్చు, మేము దాన్ని వెనక్కు తీసుకుంటున్నామని. ఎనివే దాన్ని నిలబెట్టడం ఇంకా ముందుకు తీసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే ఆ పొరపాటు చేయడేమో కదా ఈయన చంద్రబాబు నాయుడు తొందరగా చేయడం. నేను చెప్తున్నా 1-2 ఏళ్లలో పూర్తి చేశారనుకోండి, అప్పుడు కాన్ఫిడెన్స్. ఇప్పుడు విభజిత రాష్ట్రానికి 10 ఏళ్ళండి. అవును. ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం అన్నది కూడా ఈ రోజుతో అయిపోయింది. నేను ఇది కూడా చెప్తున్నా, ఇది చెప్పగానే ఎవరో ఒకరు నాకు ఫోన్ చేశారు, ఏదో మరి గౌరవం కోసం